స్నానం చేసాక, స్విమ్మింగ్ నుంచి వచ్చాక, వాటర్ స్పోర్ట్స్ ఆడాక, చల్లని వెదర్ నుంచి ఇంటికొచ్చాక బాగా ఆకలేసిందా ఎప్పుడన్నా? దానికి రీజన్ మీకు తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందామా? బాడీకి టెంపరేచర్ రెగ్యులేషన్ అన్నది వన్ ఆఫ్ ది మేజర్ ఫంక్షన్. మీరు ఎలాంటి ఎన్వైర్న్మెంట్‌లో ఉన్నా కూడా, అది స్నానం చేసినా, చల్లటి లేక్‌లో ఉన్నా, హాట్ వాటర్ బాత్‌లో తీసుకున్నా, వాటర్ గేమ్స్ ఆడినా, స్విమ్మింగ్ చేసినా, ఏం చేసినా కూడా బాడీ తన టెంపరేచర్‌ని ఆల్మోస్ట్ అదే రేంజ్‌లో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏ ఎన్వైర్న్మెంట్‌లో ఉన్నా. మీరు ఆ ఎన్వైర్న్మెంట్ నుంచి బయటికొచ్చి ఫ్రెష్ అయ్యాక జనరల్లీ ఆకలి ఎక్కువ ఎందుకు వేస్తుంది అనంటే, ఈ టెంపరేచర్ రెగ్యులేషన్ చేసే ప్రాసెస్‌లో బాడీ కొంత అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ ఎనర్జీని లూజ్ అయ్యి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ డ్యూరేషన్ అయితే గేమ్స్ ఆడి ఉంటారో, ఎంత ఎక్కువ సేపు స్నానం చేసుంటారో, ఎంత ఎక్కువ సేపు స్విమ్మింగ్ చేసుంటారో, అంత ఎక్కువ హీట్ లాస్ అండ్ ఎనర్జీ లాస్ జరుగుతుంది. సో, ఈ ఎనర్జీ లాస్‌ని మళ్ళీ రీగెయిన్ చేయడానికి బాడీ నీకు ఎనర్జీ పోయింది. నువ్వు ఎనర్జీ మళ్ళీ రీగెయిన్ చేసుకోవాలి. సో, యూ నీడ్ సమ్ ఎనర్జీ సోర్స్. ఫుడ్ అన్నది తీసుకోవాలి అని బాడీ ఆటోమేటిక్‌గా హంగర్ హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుందనమాట. సో, ఈ హంగర్ హార్మోన్స్ వల్ల మనకి ఆకలేస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్ పెద్దవాళ్ళు చెప్తారు కదా! ఫ్రెష్ అయ్యి లేకపోతే స్నానం చేసి భోంచేయండి. డైజెషన్ బావుంటుంది అని. ఎప్పుడైతే ఆకలి బాగా వేస్తుందో డైజెషన్ కూడా బాగా జరుగుతుందనమాట. డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతాయి ఆకలేసిన టైంలో. సో, ఈ ఎనర్జీ లాస్‌ని రీగెయిన్ చేసుకోవడానికి హంగర్ హార్మోన్స్ వల్ల మనకి బాగా ఆకలేస్తుందనమాట. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా ఎందుకు ఆకలేస్తుంది అనంటే ఈ వీడియోని గుర్తుపెట్టుకోండి. ఆర్ హ్యూమన్ బాడీ ఈజ్ అన్ అమేజింగ్ స్ట్రక్చర్ అండ్ ఇట్ హ్యాస్ అమేజింగ్ ఫంక్షన్. దాని ప్రాబ్లమ్స్ జనరల్‌గా అది సాల్వ్ చేసుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తుంది. మనం దానికి హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. సో, ఇలాగా ఇంట్రెస్టింగ్ బాడీ ఫంక్షనింగ్‌ని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి subscribe to KP's R Health. This is Dr. Krishna Priya, physiotherapist from KP's R Health, helping you to help yourselves. Thank you.